नमो वेदात्मकाय वेङ्कटेशाय राम राम नमोस्तुते जय राम भद्र नमोस्तुते रामचंद्र नमोस्तुते जय राघवाय नमोस्तुते देवदेव नमोस्तुते जय देवराज नमोस्तुते वासुदेव नमोस्तुते जय वीरराज नमोस्तुते అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాస స్వామి వారి సన్నిధానంలో వినాయక చతుర్థి అని ప్రసిద్ధమైన పర్వదినంలో దేవగణములన్నిటికీ కూడా అధిపతి అయిన విఘ్నేశ్వరుణ్ణి చక్కగా పూజించుకుని సకల చరాచర సృష్టికి కూడా అధిపతి అయిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చింతన మనందరం కూడా శ్రీమన్మహాభారత పారాయణానికి ఉపక్రమిస్తూ ఉన్నాం. శ్రీనివాస స్వామి వారి అనుగ్రహంతో ఈనాడు మనందరి చేత పూజింపబడిన విఘ్నేశ్వరుని అనుగ్రహంతో సకల కార్యములయందు విఘ్నములు లేక సంకల్పించిన కార్యములన్నీ కూడా ఫలదాయకములు కావాలి, నిర్విఘ్నములు కావాలి అని కోరుకుంటూ ఈనాటి పారాయణానికి అలాగే సకల కార్యసిద్ధికి కూడా ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం చేసుకుందాం. శ్రీవారి అనుగ్రహ పాత్రులమవుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేజవాససం. సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం. శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 89తమోऽధ్యాయాन्तर्गत శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ 89తమోऽధ్యాయః
ధౌమ్య ఉవాచ ఆనర్తేషు ప్రతీచ్యాం వై కీర్తయిష్యామి తే దిశి యాని తత్ర పవిత్రాణి పుణ్యాన్యాయతనాని చ. తూర్పు దిక్కున దక్షిణ దిక్కున ఉన్న ప్రదేశములని, ఆశ్రమములని, తీర్థములని వర్ణించి ధౌమ్యుల వారు ఇప్పుడు పశ్చిమ దిక్కుని వర్ణిస్తూ ఉన్నారు. ధర్మరాజు శ్రద్ధగా వింటూ ఉన్నాడు. ఆయన అంటున్నారు, ధౌమ్యుల వారు, పశ్చిమ దిక్కున ఏవేవైతే పవిత్ర తీర్థములు ఉన్నాయో, పుణ్యస్వరూపాలైన దేవ మందిరాలు ఉన్నాయో, వాటన్నిటి గురించి కూడా నేను వివరిస్తాను ధర్మరాజా అని చెప్పి అని ఆ పైన చెప్తూ ఉన్నారు. ప్రియంగ్వామ్రవణోపేత వానీరఫలమాలిని ప్రత్యక్స్రోతా నదీ పుణ్యా నర్మదా తత్ర భారత. పశ్చిమ దిక్కులో పవిత్రమైనటువంటి నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నర్మదా నది ప్రత్యక్స్రోత అంటే ఆ నది యొక్క ధార ప్రవాహం పశ్చిమానికి సాగుతూ ఉంటుందిట. ఇక ఈ నది పుణ్య, చాలా పుణ్యమైనటువంటిది. అలాగే ప్రియంగ్వామ్ర వనోపేత అంటే మామిడి చెట్లు, అలాగే ప్రియంగులతలు, వీటన్నిటితోటి కూడా శోభిస్తూ ఉంటుందిట. అటు ఇటు ఈ చెట్లన్నీ ఉంటాయి. నర్మదా నది ఆ మధ్యలో చక్కగా ప్రవహిస్తూ వెళ్తూ ఉంటుంది. చాలా గొప్పది అని. త్రైలోక్యేయాని తీర్థాని పుణ్యాన్యాయతనాని చ సరిద్వనాని శైలేంద్రాః దేవాశ్చ సపితామహాః నర్మదాయాంకురుశ్రేష్ఠ సహ సిద్ధర్షిచారణైః స్నాతుమాయాంతి పుణ్యౌఘైః సదా వారిషు భారత. ముల్లోకాల్లో కూడా ఏ ఏ పుణ్యతీర్థాలు ఉన్నాయో, పుణ్యాని ఆయతనాని చ పుణ్యప్రదములైన మందిరాలు ఉన్నాయో, సరిద్వనాని శైలేంద్రాః నదులు, అరణ్యాలు, పర్వతాలు ఏవైతే ఉన్నాయో, అలాగే దేవతలు, సిద్ధులు, ఋషులు, పుణ్యాత్ముల సమూహాలు ఏవైతే ఉన్నాయో, ఆ అందరూ కూడా ఈ నర్మదా నదిలో స్నానం చేయడానికి వస్తూ ఉంటారు. ఈ మహర్షి వచ్చాడా, ఆ మహర్షి వచ్చాడా అన్న విచారం లేదు. ఈ దేవత వచ్చాడా, ఆ దేవత వచ్చాడా అనేటటువంటి, ఈ దేవత ఇంకా రాలేదా, వస్తుందా అన్నటువంటి విచారం కూడా లేదు. సమస్తము కూడా నర్మదా నది యందు స్నానం చేయడానికి వస్తూ ఉంటారు. అనగా ఆ నర్మదా నది యొక్క వైశిష్ట్యాన్ని, ప్రాశస్త్యాన్ని, పుణ్యతమత్వాన్ని అన్నిటినీ కూడా తెలుసుకున్నటువంటి వారు ఈ దేవాదులు ఆ నదిలో వచ్చి స్నానం చేసి వెళ్తూ ఉంటారు. అంత పుణ్యమైనటువంటిది ఆ నర్మదా నది. అలాగే నికేత శ్రూయతే పుణ్య యత్ర విశ్రవసో మునేః జజ్ఞే ధనపతిర్యత్ర కుబేరో నరవాహనః. ఈ నర్మదా నది దగ్గరలోనే విశ్రవసువు అనేటటువంటి ఒక పరమర్షి ఉన్నాడు. ఆ విశ్రవసువు అనేటటువంటి పరమర్షి యొక్క ఆశ్రమం కూడా ఉన్నది. అలాగే కుబేరుడు ధనాధిపతి ఈ ఆశ్రమమునందే జన్మించాడు. అంత పవిత్రమైనది ఆ స్థలము. అంతేకాక వైడూర్య శిఖరో నామ పుణ్యో గిరివర శివ నిత్య పుష్పఫలాస్తత్ర పాదపాహరితచ్ఛదాః. వైడూర్య శిఖరం అనేటువంటి పేరు కలిగిన ఒక మంగళకరమైన పర్వతం కూడా
ఈ నర్మదా నది తీరముననే ఉన్నది. ఆ మంగళ పర్వతం మీద ఎప్పుడూ కూడా పుష్పములు ఫలములు అన్నీ కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. పుష్పములు పుష్పిస్తాయి, ఫలములు ఫలిస్తూ ఉంటాయి. చూడడానికి మనోహరంగా ఉంటుంది. శుద్ధమైన శుభ్రమైన ప్రదేశం అది. తస్య శైలస్య శిఖరే నరః పుణ్యం సరః పుణ్యం మహీపతే ఫుల్ల పద్మం మహారాజ దేవ గంధర్వ సేవితం. ఈ పర్వత శిఖరంలో, వైడూర్య శిఖర పర్వత శిఖరంలో పుణ్యప్రదమైన ఒక సరోవరం కూడా ఉన్నది. ఆ సరోవరంలో స్నానం చేసినటువంటి వారు సమస్త పాపముల నుండి కూడా విముక్తులవుతూ ఉన్నారు. ఇక ఆ సరోవరంలో నిత్యము కూడా కమలములు వికసిస్తూ ఉంటాయి. ఆ సరోవరాన్ని నిత్యము దేవతలు గంధర్వులు కూడా సేవిస్తూ ఉంటారు. కమలముల యొక్క సంఘముతోటి విరాజిల్లుతూ ఉన్నటువంటి ఆ సరోవరం వారందరికీ ప్రీతిపాత్రమైనటువంటిది. అంతేకాక బహ్వాశ్చర్యం మహారాజ దృశ్యతే తత్ర పర్వతే పుణ్యే స్వర్గోపమే చైవ దేవర్షి గణసేవితే. ఇక ఆ పర్వతం మీద ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. దేవతలు ఋషులు అందరూ కూడా ఆ పుణ్యపర్వతాన్ని సేవిస్తూ ఉంటారు. ఆ పుణ్యపర్వతం వీరందరూ సేవిస్తూ ఉన్నప్పుడు ఒక్కసారి మన చేత చూడబడినట్లయితే స్వర్గంతో సమానంగా ఉన్నది అని అనిపిస్తూ ఉంటుంది. తత్ సమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఎంతో గొప్పదది. ఇక హరదనీ పుణ్యతీర్థాచ రాజర్షేస్తత్ర వైసరిత్ విశ్వామిత్ర నదీ రాజన్ పుణ్యా పరపురంజయ యస్యాస్తీరే సతాం మధ్యే యయాదిర్నహుషాత్మజః పపాత స పునర్లోకాన్ లేభే ధర్మాన్ సనాతనాన్. ఆ ప్రదేశంలోనే రాజర్షి అయిన విశ్వామిత్రుడి యొక్క తపస్సు ఫలించడం చేత ఒక పుణ్య నది ఏర్పడింది. అది గొప్ప తీర్థంగా కూడా ఇప్పుడు విరాజిల్లుతూ ఉన్నది. ఆ నది ఒడ్డున నహుషుడు అనేటటువంటి మహానుభావుడి కొడుకైనటువంటి యయాతి సత్పురుషుల మధ్యలో ఉన్నటువంటి వాడై కొన్ని రోజుల పాటు తిరిగి మళ్ళీ సనాతన లోకాలకి వెళ్ళిపోయాడు. చాలా విశిష్టమైనటువంటి ప్రాంతం కావున అక్కడ సత్పురుషులు ఎంతోమంది చరిస్తూ ఉంటారు. వారి మధ్యన ఉన్నటువంటి వారు కూడా మహాత్ములవుతూ ఉంటారు. ఇక తత్ర పుణ్యో హ్రదః ఖ్యాతః మైనాకశ్చైవ పర్వతః బహుమూల ఫలోపేతః త్వసితో నామ పర్వతః. ఇక అక్కడే ఒక పుణ్యమైన సరోవరం, మైనాక పర్వతం, అలాగే అసిత పర్వతం అని ఈ మూడు కూడా ఉన్నాయి ఆ ప్రాంతంలోనే. అలాగే ఆ పర్వతం మీద ఆశ్రమ కక్షసేనస్య పుణ్యస్తత్ర యుధిష్ఠిర చ్యవనస్యాశ్రమశ్చైవ విఖ్యాతస్తత్ర పాండవ. కక్షసేనుడు అనేటటువంటి మహానుభావుని పర్వతం, పవిత్రమైన ఆశ్రమం కూడా ఆ పర్వతం మీదే ఉన్నది. అలాగే చ్యవన మహర్షి అని చెప్పి ఆయుర్వేదానికి మొత్తానికి కూడా ఆయన మూలభూతుడు అని చెప్పి చెప్పబడుతూ ఉంటాడు. ఆ చ్యవన మహర్షి యొక్క ప్రసిద్ధమైన ఆశ్రమం కూడా ఇగో ఈ పర్వత సమీపంలోనే స్థాపించబడి ఉన్నది. ఇక అక్కడ తత్రాల్పేనైవ సిద్ధ్యంతి మానవాస్తపసా విభో జంబూ మార్గో మహారాజ ఋషీణాం భావితాత్మనాం ఆశ్రమ శామ్యతాం శ్రేష్ఠ మృగద్విజ నిషేవిత. ఈ ప్రాంతంలో తక్కువ తపస్సు చేసినప్పటికీ కూడా
ఎక్కువ సిద్ధి లభిస్తూ ఉంటుంది. ఏదైతే వైడూర్య శిఖరం అనేటటువంటి ఒక పర్వతం మంగళకరమైనటువంటిది నర్మదా నది సమీపంలో ఉన్నదో అక్కడే ఏదైతే సరోవరం విశేషమైనటువంటిది ఉన్నదో ఆ ప్రదేశంలోనే విశ్వామిత్రుడి యొక్క తపఫలంగా ఏర్పడిన పుణ్యనది ఏదైతే ఉన్నదో అక్కడే మైనాక పర్వతం, అసిత పర్వతం, పుణ్య సరోవరం ఉన్నాయో ఆ ప్రదేశంలోనే దగ్గరగా కక్షునికి ఆశ్రమం ఉన్నదో అక్కడే చ్యవన మహర్షి యొక్క ఆశ్రమం కూడా విరాజులుతూ ఉన్నది. ఆ ప్రదేశంలోనే తక్కువ తపస్సు చేసినా సరే సిద్ధి చాలా గొప్పగా ఉంటుంది. పశ్చిమ దిక్కున జంబూ మార్గం అనేటటువంటి ఒక మార్గం ఉన్నది ధర్మరాజా. వీటి తర్వాత శుద్ధులైనటువంటి అలాగే నిష్కల్మషులైనటువంటి ఋషులు అక్కడ నివసిస్తూ ఉంటారు. పశుపక్ష్యాదులతోటి ఆ ప్రాంతమంతా కూడా నిండి ఉంటుంది ధర్మాత్మ అని చెప్పి. తతః పుణ్యతమారాచన్ సతతం తాపసైర్యుత కేతుమాలా చ మేధ్యా చ గంగాద్వారం చ భూమిప ఖ్యాతం చ సైంధవారణ్యం పుణ్యం ద్విజనిషేవితం. ఆ ప్రదేశంలోనే మహానుభావులు నిత్యము తపస్సు చేసుకునేటువంటి వారైన మహర్షులతోటి నిండి ఉన్నటువంటి పవిత్ర క్షేత్రాలైన కేతుమాల, మేధ్య, హరిద్వార అనేటటువంటివి కూడా క్షేత్రాలు ఉన్నాయి. అలాగే మహాత్ములతోటి నిత్యము కూడా సేవింపబడేటటువంటి సైంధవారణ్యం అనే అరణ్యం కూడా అక్కడే ఉన్నది. ఇక పితామహ సరః పుణ్యం పుష్కరన్నామనామతః వైఖానసానాం సిద్ధానాం ఋషీణాం ఆశ్రమః ప్రియః. బ్రహ్మదేవుడికి అత్యంత ఇష్టమైన తత్సంబద్ధమైన పుష్కర తీర్థం అనేటటువంటి తీర్థం కూడా పశ్చిమ దిక్కుగానే ఉన్నది. ఆరంభంలో మనం ఈ పుణ్యతీర్థాల విశేషాలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నప్పుడు మొట్టమొదట్లో పుష్కరం గురించి మనం చెప్పుకున్నాం, పుష్కర మాహాత్మ్యం మాట్లాడుకున్నాం. ఇగో అది పశ్చిమ దిక్కున ఉన్నది. వానప్రస్థులు, సిద్ధులు, ఋషులు అందరూ కూడా ఆ పుష్కర తీర్థాన్ని ఆశ్రయించి తమ యొక్క ధర్మకార్యాలు నిర్వర్తిస్తూ ఉంటారు. ఆ పుష్కర తీర్థమే ఈ మహాత్ములైనటువంటి వారందరికీ, దేవతలకి, ఋషులకి, బ్రహ్మర్షులకి అందరికీ కూడా ప్రియం అని చెప్పి కూడా చెప్పబడుతూ ఉన్నది. వారు ఎక్కువ ఇష్టపడతారు ఆ క్షేత్రాన్ని. అప్యత్ర సంశ్రయార్థాయ ప్రజాపతిరథో జగౌ పుష్కరేషు కురుశ్రేష్ఠ గాథాం సుకృతినాం వర మనసాప్యభికామస్య పుష్కరాణి మనస్వినః విప్రణశ్యంతి పాపాని నాకపృష్ఠే చ మోదతే. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత తీర్థయాత్రాపర్వణి ధౌమ్యతీర్థయాత్రాయాం 89తమోऽధ్యాయః. ఇక ఆ పుష్కర ప్రాంతంలో పుష్కర తీర్థమునందు నివసించడానికి బ్రహ్మగారు ఒక విషయాన్ని చెప్పారు. ఆ వృత్తాంతాన్ని నేను చెప్తూ ఉన్నాను. ఎవడైతే శుద్ధ మనస్కుడై విశ్వాసంతో మనస్సులోనైనా సరే నేను పుష్కరంలో ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాడో, మనసాప్యభికామస్య మానసికంగా అనుకుంటూ ఉన్నాడు నేను పుష్కరంలో నివాసం ఉండాలి అని, అలా మనస్సుతో అనుకున్నా సరే విప్రణశ్యంతి పాపాని, అతని పాపములన్నీ కూడా నశించిపోతూ ఉన్నాయి. అలాగే నాకపృష్ఠే చ మోదతే, అతను స్వర్గలోకాన ఆనందాన్ని కూడా అనుభవిస్తూ ఉంటాడు. ఇది బ్రహ్మగారు చెప్పినటువంటి మాట. కావున మనస్సుతోటి పుష్కరమునందు నేను ఉండాలని కోరుకున్నా సరే అది ఆ సంకల్పం పుణ్యజనకమవుతుంది అని చెప్పారు. అదేమిటండి మనస్సుతో అనుకుంటే ఇక పాపాలన్నీ పోయి స్వర్గం వచ్చేస్తుంది అంటే అది నమ్మడానికి
అంతగా కుదరట్లేదు కదా అంటే చూడండి, ఆ పుష్కర తీర్థ మహాత్మ్యం ముందుగా మనకు తెలియాలి. అది గొప్పది అని అనుకోవాలి. మహాత్ములందరూ అక్కడ ఉంటారు అని చెప్పి మనం నిశ్చయం చేసుకోవాలి. ఆ పైన ఏం భావన పుడుతుంది మనకి? గొప్ప గొప్ప వారందరూ నియమనిష్టలతో శ్రద్ధాసక్తులతో పితృదేవ అర్చన పరులై తీర్థ ధర్మములని ఆశ్రయించి అక్కడ నివసిస్తూ ఉంటారు అన్న ఆలోచన రావాలి. ఇలా ఆలోచన వచ్చిన తర్వాత అక్కడ ఉండాలి అని అంటే నియమ నిబంధనలన్నీ పాటిస్తూ ఉండాలి, శుద్ధంగా ఉండాలి, నిష్కల్మషంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, శుచిగా ఉండాలి, శౌచంగా ఉండాలి అన్న భావన కూడా తర్వాత రావాలి. ఆ పైన తను ఆ స్థితికి చేరాలి. శుద్ధంగా ఉండాలి, నిష్కల్మషంగా ఉండాలి, శుచిగా ఉండాలి. ఇలా తను ఉండి, అంటే తీర్థంలో పుష్కరానికి వెళ్తే పశ్చిమ దిక్కున ఉన్నటువంటి స్థానానికి అక్కడ ఎంత పవిత్రతతో మనం ఉంటామో మన ఇంట్లో కూడా ఆ పవిత్రతతో ఉండాలి. ఇతపూర్వం మనం చెప్పుకున్నటువంటి ధర్మాలన్నీ పాటించాలి. ఇలా పాటిస్తూ ఉన్నటువంటి వ్యక్తి నేను పుష్కరంలో ఉండాలి అని ఇంట్లో సంకల్పించుకున్నా తను చాలా శుచిగా ఉంటున్నాడు, శుభ్రంగా ఉంటున్నాడు, ఏ విధమైనటువంటి పాపము ఆచరించట్లేదు, నిర్మలంగా నిష్కల్మషంగా ఉంటూ ఉన్నాడు. అటువంటి వాడు ఈ విధంగా భావన చేస్తే తద్వారా యత్కించిత్ పాపకర్మ అతను చేయకుండా శుద్ధంగా ఉండి శుద్ధ సంకల్పాన్ని చేశాడు కాబట్టి ఈ శుచిత్వం, శుభ్రత, నిష్కల్మషత అనేటటువంటి ఇవేవైతే ఉన్నాయో, నిష్కల్మషం అనేటువంటిది, అలాగే అందరి విషయంలో కూడా సమాన భావన, ఒక నియమము, ఇవన్నీ కూడా ఎప్పుడైతే తనలో కలిగినాయో అప్పుడు తను పాపం నుంచి నివృత్తుడయ్యాడు అని అర్థం. అలా పాపం నుంచి నివృత్తుడైనటువంటి వాడికి ఇక ఎప్పటికీ కూడా పాపాన్ని పొందేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి అతను పుణ్యాన్ని ఆర్జిస్తూ ఉంటాడు. అటువంటి వాడికి స్వర్గలోకం అనేటువంటిది తప్పక సిద్ధిస్తుంది. కావున ఒక దగ్గరికి వెళ్ళి ఉండాలి అన్న సంకల్పం చేసిన ఆ పుణ్యం వస్తుంది అనంటే తాత్పర్యం మనం ఈ విధంగా చెప్పుకోవాలి. అక్కడ ఉన్నప్పుడు ఏ ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాలని మనం ఇక్కడ ఆచరిస్తూ ఆ సంకల్పం చేసినట్లయితే తప్పక మనకి ఉత్తమమైనటువంటి ఫలితం కలుగుతుంది అని ఇలా అర్థం చెప్పుకోవాలి. ఈ విధంగా పుష్కర ప్రాశస్త్యాన్ని కూడా ధౌమ్యుల వారు ధర్మరాజుకి తెలియజేసి నర్మదా నదితో మొదలుపెట్టి పుష్కరంతో పూర్తి చేస్తూ ఇంత విశిష్టమైన స్థానం పశ్చిమ దిక్కున ఉన్నది అని, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆశ్రమాల గురించి కూడా అగస్త్యాశ్రమం, అలాగే చ్యవన ఆశ్రమం, వాటి వైశిష్ట్యం అదంతా కూడా చెప్తూ కక్షసేనుని పవిత్రమైనటువంటి ఆశ్రమం గురించి చెప్పి ఆ పైన ఇక ప్రసిద్ధమైన చ్యవన మహర్షి ఆశ్రమం కూడా చెప్పి, అంటే నది, ఆశ్రమం, పుణ్యప్రదేశం, ఈ మూడిటి గురించి కూడా ధౌమ్యుల వారు ఉపదేశించారు. ఇక ఉత్తర దిక్కున ఉన్నటువంటి పుణ్యక్షేత్రముల గురించి, తీర్థముల గురించి, ఆశ్రమముల గురించి ఆయన వివరించబోతూ ఉన్నారు. రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా ఆ విషయాలను గురించి విందాం. ఈనాటి ఈ శ్లోకములని భక్తిగా పారాయణ చేసుకుంటూ పుష్కర మహాత్మ్యంతో, అలాగే సకల దేవతా గణానికి, ఋషిగణానికి, బ్రహ్మర్షిగణానికి ఆశ్రయమైనటువంటి నర్మదా నది యొక్క నామ ఫలం చేత, నామ పారాయణం చేత, నామశ్రవణం చేత ఆ నది యందలి స్నానం వలన కలిగేటటువంటి ఫలం మనకు కలగాలని, సర్వతీర్థములయందు స్నానం చేసినటువంటి పుణ్యఫలం నీ పాద సమాశ్రయణంతోనే, నీ పాదములని మేము చక్కగా ధ్యానించినంత మాత్రముననే మాకు కలగాలి స్వామి అని స్వామివారిని ప్రార్థిస్తూ శ్లోకపారాయణం ఆచార్యుల వారితో కలిసి చేసుకుందాం.
సకల తీర్థరూపి అయిన శ్రీనివాస స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా ధౌమ్యుల వారు ధర్మరాజుల వారిని ఉద్దేశించి చెప్పినటువంటి అనేక తీర్థములను గురించి పశ్చిమ దిక్కులో ఏమున్నాయి అనేటటువంటి విషయాలను మనం చక్కగా తెలుసుకున్నాం. ఇక యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 89వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథా ఏకోననవతి తమోధ్యాయః ధౌమ్య ఉవాచ ఆంతరేషు ప్రతీచ్యాం వై కీర్తయిష్యామి తే దిశి యాని తత్ర పవిత్రాని పుణ్యాని ఆయతనాని చ ప్రియంగు ఆమ్రవనోపేత వాణీరా ఫలమాలిని ప్రత్యక్స్రోత నదీ పుణ్యా నర్మదా తత్ర భారత త్రైలోక్యే యాని తీర్థాని పుణ్యాని ఆయతనాని చ సరిద్వనాని శైలేంద్రాః దేవాశ్చ సపితామహాః నర్మదాయాం కురుశ్రేష్ఠ సహ సిద్ధర్షిచారణైః స్నాతుం ఆయాంతి పుణ్యౌఘైః సదా వారిషు భారత నికేతః శ్రూయతే పుణ్యః యత్ర విశ్రవసో మునేః యజ్ఞే ధనపతిర్యత్ర కుబేరః నరవాహనః వైదూర్యా శిఖరో నామ పుణ్యః గిరివరః శివః నిత్య పుష్పఫలాః తత్ర పాదపాః హరితచ్ఛదాః తస్య శైలస్య శిఖరే సరః పుణ్యం మహీపతే పుల్లపద్మం మహారాజా దేవగంధర్వ సేవితం బహ్వాశ్చర్యం మహారాజా దృశ్యతే తత్ర పర్వతే పుణ్యే స్వర్గోపమే శైవ దేవర్షి గణసేవితే ప్రదిని పుణ్యతీర్థా చ రాజర్షేః తత్ర వై సరితే విశ్వామిత్ర నదీ రాజన్ పుణ్యా పరపురంజయా యస్యాః తీరే సతాం మధ్యే యయాతిః నహుషాత్మజః పపాత స పునః లోకాన్ లేభే ధర్మాన్ సనాతనాన్
తత్ర పుణ్యో హ్రదః శాతః మైనాకశ్చైవ పర్వతః బహుమూల ఫలోపేతః త్వసితః నామ పర్వతః ఆశ్రమః తక్షసేనస్య పుణ్యః తత్ర యుధిష్ఠిరా చ్యవనస్య ఆశ్రమశ్చైవ విఖ్యాతః తత్ర పాండవా తత్ర అల్పేనైవ సిద్ధ్యంతి మానవాః తపసా విభో జంబూ మార్గః మహారాజా ఋషీణాం భావితాత్మనాం ఆశ్రమః శామ్యతాం శ్రేష్ఠ మృగద్విజా నిషేవితః తతః పుణ్యతమా రాజన్ సతతం తాపసైర్యుతా కేతుమాలా చ మేధ్యా చ గంగాద్వారం చ భూమిపా శాతం చ సైంధవారణ్యం పుణ్యం ద్విజనిషేవితం పితామహ పరః పుణ్యం పుష్కరం నామనామతః వైఖానసానాం సిద్ధానాం ఋషీణాం ఆశ్రమః ప్రియః అప్యత్ర సంశ్రయార్థాయ ప్రజాపతిః అథో జగౌ పుష్కరేషు గురుశ్రేష్ఠ గాథాం సుకృతినాం వర మనసాపి అభికామస్య పుష్కరాణి మనస్వినః విప్రణశ్యంతి పాపాని నాకపృష్ఠే చ మోదతే ఇది శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత తీర్థయాత్రా పర్వణి ధౌమ్య తీర్థయాత్రయా ఏకోననవతితమః అధ్యాయః ఓం నమో వెంకటేశాయ. అచింత్యుడైన శ్రీనివాస స్వామి వారిని మనందరం కూడా శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో కలిసి గోవిందనామంతో సంకీర్తిద్దాం, స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట
పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధర గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద హిత పరిపాలక గోవింద చిత్రజన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద అనాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద జగదాధర గోవింద గిరజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర్ధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద పటికసులువాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద కేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద
బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద కాతిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగసాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇక పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోవింద ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద బట్టి కాసులవాడ వనజనాభ గోవింద గోవింద అడుగడుగులు దండాలవాడ నాగరక్షక గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో పరమాత్మని మనందరం కూడా కీర్తించి పారాయణాన్ని స్వామివారి పదారవిందముల దగ్గర సమర్పణం చేసుకుంటూ ఆ పైన మంగళాంతంగా పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. శ్రీవారి ఆశీస్సులను పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.